హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస, ద హీరో, ద ప్రొడ్యూసర్, నేచురల్ స్టార్ నాని అండర్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో యాక్షన్ మూవీస్ లైక్ హిట్ సిరీస్, బ్లాక్ బస్టర్స్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అది పక్కన పెడితే హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఫీల్ గుడ్ మూవీస్ అయితే పక్కా డెలివర్ చేస్తారు. లైక్ ఆ కానీ, మీట్ క్యూట్ కానీ, మేబీ ఇదేనేమో మూవీ ప్యాషన్ అంటే. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మూవీస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్, తన హీరోగా కొత్త క్యారెక్టర్స్ని టీఎఫ్ఐ ఫ్యాన్స్కి పరిచయం చేస్తూనే ఉన్నాడు నాని. అది మాత్రమే కాకుండా ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ని కూడా టీఎఫ్ఐ మిస్ అవ్వకూడదని ప్రొడ్యూస్ చేసి మరీ మూవీ పైన తనకున్న లవ్ని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు మన నాని అన్న. బై ద వే, సినిమా అంటే బిజినెస్ కాదు, టీఎఫ్ఐ ఫ్యాన్స్కి అలవాటైన సాంప్రదాయం. సో మన టీఎఫ్ఐ బానిసలు అందరూ వీడియో చూసి ఒక్క లైక్ వేసుకొని, కామెంట్ అండ్ షేర్ చేసేసుకుని, సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రియదర్శి లీడ్ రోల్ గా ఒక ఇంటెన్స్ కోర్ట్ ఫైట్ తో వచ్చిన మూవీ కోర్ట్, ఏ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ఒక 4 సెక్షన్లో ఈ మూవీ డిజైన్ చేసుకున్నారు. అవి ఏంటంటే ఒక టీనేజ్ పేర్ లవ్ స్టోరీ, కాస్ట్ డిఫరెన్సెస్, కోర్ట్ రూమ్ డ్రామా అండ్ ఫైనల్గా పోక్సో యాక్ట్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనే 4 సెక్షన్స్ డివిజన్ చేసుకొని ఈ మూవీ డిజైన్ చేశారు. మూవీలో స్పాయిలర్స్ లేకుండా, మీ ఎక్సైట్మెంట్ 1% కూడా చెడగొట్టకుండా రివ్యూ క్లీన్ అండ్ క్లారిటీగా చెప్తా వినేయండి. మూవీ బేసిక్గా 2013 ఇయర్లో జరిగిన స్టోరీ. వైజాగ్లో జరుగుతుంది. మన హర్ష రోషన్ అలియాస్ చంద్రశేఖర్, అదే పిల్లాడి క్యారెక్టర్. స్టోరీ స్టార్ట్ అయ్యేది అతని వల్లే, స్టోరీ రన్ అయ్యేది అతని చుట్టూ, స్టోరీ ఎండ్ అయ్యేది అతని కోసం. సో ఇలా స్టోరీ అంతా అతనే ఉంటాడు. సో మన చంద్రశేఖర్ ఒక హై రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అమ్మాయి అయిన శ్రీదేవి అలియాస్ జాబిల్లిని లవ్ చేస్తాడు. మూవీ ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ ఈ లవ్ సీన్స్ అండ్ ఇద్దరి మధ్య రిపీటెడ్ మూమెంట్స్, ఫీలింగ్స్, సాంగ్స్ ఇవే ఉంటాయి. నా వరకు అన్ని సీన్స్ అండ్ అంత లాగ్ అవసరం లేదు అని నాకు పర్సనల్గా అనిపించింది. సో మూవీ ప్లాట్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ హాఫ్ మిడిల్లో. సో అక్కడ నుండి మూవీ ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. మూవీని ఇంకా ఎంగేజింగ్గా మార్చిన ఒక క్యారెక్టర్ శివాజీ గారు అలియాస్ మంగపతి. ఇతని క్యారెక్టర్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడవాళ్ళని చాలా తక్కువగా చూస్తూ వాళ్ళకి మాట్లాడే రైట్ కూడా ఉండకూడదు అనే మైండ్ సెట్ ఉన్న ఒక ప్యూర్ అండ్ క్లాస్ కాస్ట్ పిచ్చోడు. సో ఈ మంగపతి క్యారెక్టర్ ఎవరో కాదు, మన హీరోయిన్ జాబిల్లికి అంకుల్ అవుతాడు. హీరో అండ్ హీరోయిన్ మధ్య జరిగే లవ్ స్టోరీ తెలుసుకున్న మంగపతి రచ్చ చేసి పిల్లోడి మీద విపరీతమైన కేసెస్ పెడతాడు. అసలు ఆ కేసెస్ ఏంటి అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఆ కేసెస్ని ఫైల్ చేస్తారు అని ట్రైలర్ చూసిన వాళ్ళకి, మా ట్రైలర్ రివ్యూ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో పిల్లాడి కేసు వాదించడానికి ఎవ్వరూ ముందుకు రారు. సో ఫైనల్గా హీరోనే కేసు వాదిస్తాడు. ఇంకా స్టార్ట్ అవుతుంది కోర్ట్ డ్రామా. లాయర్గా ప్రియదర్శి గారు గెలిచిన ప్రతి ఆర్గ్యుమెంట్ మనకు హై ఇస్తుంది. సో ఫైనల్గా ఏ పాయింట్లో ఈ కేసెస్ నుండి మన ప్రియదర్శి గారు ఆ పిల్లోడిని బయటకు తీసుకొని రాగలిగాడు, ఎలాంటి టఫ్ మూమెంట్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది మూవీలో మీరు తప్పకుండా చూడాల్సిన కాన్సెప్ట్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రియదర్శి గారు అండ్ శివాజీ గారు హైలైట్స్ ఆఫ్ ద మూవీ. ప్రియదర్శి గారు తన ఆర్గ్యుమెంట్స్తో, లాజిక్స్తో, యాక్టింగ్స్తో మార్క్స్ కొట్టేస్తే, కేవలం ఒక క్యాస్ట్ పిచ్చి ఉన్న ఒక ఎమోషన్లో చాలా వేరియేషన్స్ ఇస్తూ తన కోపాన్ని, కసిని ఇలా అన్ని యాంగిల్స్లో ఆటాడేసుకున్నారు ఆ క్యారెక్టర్ మన శివాజీ గారు. మూవీలో ఇతని డిస్కషన్స్ కానీ, మాటలు కానీ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. ఆ లెవెల్లో జీవించేశారు. మిగిలిన క్యారెక్టర్స్ లైక్ సాయి కుమార్ గారిని కానీ, రోహిణి గారిని కానీ అంత డెప్త్లో యూజ్ చేసుకోలేదు అని నా ఒపీనియన్. బేసిక్గా ఈ మధ్య సాయి కుమార్ గారికి ఒక పక్క స్ట్రాంగ్ రోల్ అయితే పడట్లేదని చెప్పుకోవాలి. డైరెక్టర్ రామ్ జగదీష్ గారు బాగానే కన్వే చేశారు తను అనుకున్నది. కానీ కోర్ట్ సీన్లో మనం రెగ్యులర్గా చూసే మసాలా డైలాగ్స్ లైక్ వకీల్ సాబ్ లాంటివి ఏం లేవు. సో అలాంటివి ఏమైనా యాడ్ చేస్తూ హర్షవర్ధన్ గారికి అండ్ ప్రియదర్శి గారికి మధ్య డిబేట్ ఏమన్నా పెట్టుంటే బాగుండేది అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నా. బీజిఎం అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బద్దలైపోయే బీజిఎం కొట్టే సిచ్యువేషన్స్ ఏం లేవు కాబట్టి విజయ్ బొగ్నేని గారు న్యాయం చేశారు సీన్స్కి తగ్గట్టు. అండ్ ఫైనల్గా నా తీర్పు ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం యాక్టింగ్ చూస్తూ కోర్ట్ డ్రామాని ఎంజాయ్ చేసే ఫిల్మ్ లవర్స్కి ఈ మూవీ పండగే. అలాగే ఒక చిన్న కాన్సెప్చువల్ మూవీని వకీల్ సాబ్, టెంపర్ లాంటి కోర్ట్ సీన్స్తో పోలుస్తూ డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీ చూడండి. టీఎఫ్ఐకి ఒక ఫీల్ గుడ్ స్టోరీ ఇచ్చేసారు మా నానిగారు. సో నానిగారు అన్నట్టు హిట్ 3ని కూడా హిట్ చేసేద్దాం. అదే అనుకుని మోసపోయారు ఇన్నెళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. మూవీ చూశాక మూవీ అయితే మా ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ ఉంది అని మీకు అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియో రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస. ఓకే